హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో స్పైసీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ అంతా పోపులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలా అంతా ముక్కకి పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.